హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఈ వ్లాగ్ అయితే మన తల్లిని స్కూల్కే పంపించేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు కంప్లీట్ చేయాల్సిన వీడియోస్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి నేను నిన్నే కంప్లీట్ చేయాలి, బట్ నిన్న మా వారి మీద కోపం వచ్చిందని చెప్పాను కదా, ఇంకా మనసు బాగోక నేను నిన్న ఒక్క షూట్ అయితేనే కంప్లీట్ చేసుకున్నాను. మిగతా 2 షూట్స్ అయితే పోస్ట్పోన్ చేసేసానండి. ఇంకా నిన్న మా ఆయన మీద కోపం రాత్రికి తగ్గిపోయింది. సో ఇంక ఇప్పుడు షూట్స్ అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళే లోపల కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి బావని నిన్న ఇంకా మా ఆయన హెల్ప్ తీసుకోను, నాకు నేనే షూట్ చేసేసుకుంటానని చెప్పావు కదా అనేసి అనుకుంటారా? నిన్న నాకు నేను ఒక వీడియో షూట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టేసిందండి. ఆ ట్రైపాడ్ని అడ్జస్ట్ చేసుకుని నేను వీడియో తీస్తున్నాను కానీ ఇక్కడ వరకే పడుతుంది, పైన ఏం పడట్లేదు అనమాట. అది అడ్జస్ట్ చేసి తీసేసరికి ఒక్క డ్రెస్ షూటింగ్కి 1 అవర్ టైం పైనే పట్టేసిందండి. ఇంకా విసుగు నీరసం అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకా మా వారు నేను తీస్తాను అన్నాను కదా, ఎందుకే నీకు అనేసి అన్నారు. సో ఇంకా ఈరోజు ఆ షూట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇంకోండి, ఇది డ్రెస్ కొలాబరేషన్ షూట్. ఇదైతే నాకే ఈ డ్రెస్, ఇది ఇలాగ 3 పీసెస్ అయితే వచ్చింది. తర్వాత ఇంకోండి, ఇవి శారీస్ అనమాట. ఈ శారీస్ అన్నీ నేను ఇప్పుడు షూట్ చేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేస్తాను. అంటే అవి ఏం కట్టుకోను, జస్ట్ ఇలా వేసుకుని అయితే షూట్ చేస్తానండి. సో ఇంకా ఫస్ట్ నేను ఆ షూట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాత మార్నింగ్ కూడా వ్లాగ్ అయితే తీసానండి, అది కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇప్పుడు 2 షూట్స్ ఉన్నాయి, అవి 2 కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ లంచ్లోకి అయితే మను కోసం మాత్రమే వండానండి. సో మనుకి ఏం వండి పెట్టాను అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. మేము తినేటప్పుడు వండుకోవచ్చు అనేసి ఇంకా నేను వంట అయితే చేయలేదు. సో మార్నింగ్ మనుకి ఏమేమి వండాను అన్నది చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను, అవి అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇంకా మనుకి అయితే వంట చేసేసాను. ఇంకా నేను ఈరోజు ఏమైతే నానబెట్టుకోవాలనుకుంటున్నానో వాటన్నిటిని అయితే నానబెట్టుకుని పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ అయితే బఠానీలు గ్రీన్ ఉంటాయి కదా, అవి నానబెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. వీటి రెండింటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇవి నానాలి. ఆఫ్టర్నూన్ మేము భోజనం చేయడానికి ముందైతే వంట చేసుకుంటాను, అప్పుడు వేడివేడిగా తినొచ్చు కదా, సో అందుకు వీటిని పక్కనైతే పెట్టేశానండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశల పిండి ఇవన్నీ అయిపోయినాయి. సో వాటి కోసం అయితే నేను మిగతావి నానబెట్టుకుంటున్నాను. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు కావాలి అన్నారనేసి శనగలు నానబెట్టాను. కానీ మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ నాకు ఇప్పుడు శనగలు వద్దు, తినాలనిపించట్లేదు అన్నారు. నానిపోయిన శనగలు తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. తర్వాత ఇప్పుడు నేను మినపప్పు అయితే నానబెడుతున్నానండి. 2 గ్లాసుల మినపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికి 3 గ్లాసులు నేను రాగులు అయితే వేసుకుంటున్నానండి. అసలు రాగుల్లో ఎంత దుమ్ము వస్తుందో, 3-4 సార్లు కడిగితే కానీ వాటర్ వైట్గా రాదండి. సో వీటన్నిటిని నేను నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ అయితే పోసేసి పక్కనైతే నానబెట్టేశాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము వరినూక ఉప్మా అయితే చేసుకున్నామండి. అది ఎలా చేశాను అన్నది ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. కొంచెం నూనె అయితే వేసుకుని పచ్చెనపప్పు, మినపప్పుని వేగించుకుని తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని వేగించుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుని దాంట్లో ఉప్పు కలిపి పక్కన పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ లోపల మనము రవ్వనైతే ఆ తాలింపులో వేసుకుని వేగించేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసుడు పిండి అయితే తీసుకున్నాను, రవ్వ అయితే తీసుకున్నాను. సో 1కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. 2 గ్లాసులు వేసుకుంటే మెత్తగా చిగుడిపోయినట్టుగా వస్తుంది. అదే మీరు 1.5 వేసుకున్నారనుకోండి, ఉప్మా చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. అంతే. వాటర్ వేసేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకోవాలి. కొద్దిసేపటికి ఇది చక్కగా ఉడికిపోయి అయితే ఉంటుందండి. ఇది సేమ్ మనం అన్నం తిన్నట్టే లెక్కండి, ఎందుకంటే బియ్యాన్నే మనము వరినొక్క కింద ఆడుచుకున్నాం కదా. కానీ మా మంతలికి ఈ ఉప్మా అంటే చాలా ఇష్టమండి. సో అందుకనేసి దానికోసం అయితే చేశాను. నాకు ఈ ఉప్మా అంటే చాలా చాలా ఇష్టము. కాకపోతే ఈ మధ్యలో నేను తినలేకపోతున్నానండి. నాకు కొంచెము ఏ ఉప్మా తిన్నా కూడా త్రేనుపులు అయితే వచ్చేస్తున్నాయి, అందుకనేసి అవాయిడ్ చేస్తున్నాను ఉప్మాల్ని. మన బాబు ఇంకా 4 days స్కూల్, ఇంకా 5 days స్కూల్. చూసాను, ఇంకా ఏం లేట్ అవ్వాల. దిగు మెట్లు లేపితే
స్లోగా వెళ్ళే నీకు జడేసేస్తాను సార్, లేట్ అవుతుంది కదా. సరే జరపలేదు మరి ఇది. ఈ డ్రెస్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఈ శారీలు కూడా కంప్లీట్ చేసేసాను. అంటే శారీలు ఏమి కట్టుకోవటం కాదు, ఇలా చున్నీ వేసుకున్నట్టు ఇలా చూపించడమే అంతే. మళ్ళీ మడతలని ఇప్పేసానంటే వాళ్ళు మడతలు పెట్టుకోలేరు కదా, సో జస్ట్ వాళ్ళ దగ్గర ఏం కలెక్షన్ ఉంది అనేసి చూపించడం కోసము. సో ఇంకా నెక్స్ట్ నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇది కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇంకా అది ఉంచేసుకుంటానండి రోజంతా అంటే రోజంతా ఉంచుకోను, ఒక హాఫ్ డే. సో ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం, మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతారు. మొన్న ఒకళ్ళు కామెంట్ చేస్తాను, భవానీ బాగా స్లిమ్ అయ్యావు అని పెట్టారు. ఆ కామెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి. ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందని, చాలా చాలా బాగుంది కదండి ఈ డ్రెస్. ఈ డ్రెస్ అయితే ట్యాగ్ చేస్తాను, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి షూర్గా. ఎంత బాగుందో క్వాలిటీ అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకో బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాడండి, ఇది కట్టుకుంటే మనకి షేప్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. లూజ్ అయినా కూడా అది కట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఇది వరకు ఒక పింక్ టాప్ సేమ్ వేసుకునేదాన్ని, మీకు గుర్తుందా లేదని. దాని మీద నూనె ఉడికిపోయిందండి ఇక్కడ. సో అది నాకు నచ్చట్లేదు, ఇంకా అది కరెక్ట్గా ఇక్కడే పట్టడము నల్ల మచ్చలాగా కనిపిస్తుంది అనమాట. ఎంత ఉతికినా వదలట్లేదు. అది అప్పుడు ఎజియోలో తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది ఫ్లిప్కార్ట్ మింత్రాలో కూడా ఉందండి. ఇప్పుడు సేమ్ అదే టాప్ అయితే తీసుకున్నాను, చాలా చాలా బాగుంది ఇది నాకైతేని. దీనికి లాస్ట్ టైం అయితే ఇలాగ రాలేదు, ఇప్పుడు దీనికి ఇలా వచ్చినాయండి. సో నాకు ఇక్కడ లూజ్ అయినా కట్టుకుంటాగా బాగుంది. అండ్ చెప్పాను కదా, ఒకళ్ళు కామెంట్ పెట్టారు భవానీ బాగా స్లిమ్ అయ్యావు అని. అది బాగా వెయిట్ ఏం తగ్గలేదు, సేమ్ ఉన్నాను 57 kgs. కానీ నేను చాలా డేస్ నుంచి వాకింగ్కి వెళ్తున్నాను కదా. ఈ మే వస్తే 1 year అవుతుందేమో నేను వాకింగ్ స్టార్ట్ చేసి. స్టార్టింగ్ ఓన్లీ వాకింగే చేసేదానండి, ఇప్పుడు వాకింగ్తో పాటు బేసిక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాను అనమాట. సో నేను గమనించుకున్న చేంజ్ ఏంటి అంటే, నాలో వాకింగ్కి వెళ్ళిన రోజు చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఒకటి, అది కూడా మార్నింగ్ వెళ్ళినప్పుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు పొట్ట చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువండి. ఇదంతా ఇక్కడ నుంచి ఇంత పొట్టలా ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కొవ్వు కరుగుతుంది, నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా ఇక్కడ నాకు షేప్ మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే, ఇలా పట్టుకున్నప్పుడు ఇది వరకు ఇంత లావుగా తగిలేదు, ఇప్పుడు చాలా పలచబడినట్టుగా ఉంది. అది నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి. సో ఇంకా టైం అయితే 10:15 అయిపోయింది. సో ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ మనుకి అయితే చూసారు కదా ఫ్రైడ్ రైస్ పెట్టి పంపించేసాను. ఇప్పుడు మా కోసం నేను పప్పు తెలగపిండి, నెక్స్ట్ బంగాళదుంప బఠానీ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నారండి. నిన్న మా ఆయన్ని కోపంతో చాలా చాలా బాధ పెట్టేశాను నేను. సారీ శ్రీవారు, మేమిద్దరం అలా తిట్టుకుంటాము, గొడవ పడతాం. కానీ శ్రీవారు నువ్వు చెప్పు గొడవ ప్రతిసారి మనము ఎలా ఉంటాం, స్ట్రాంగ్ అయిపోతాం కదా కదా చెప్పు మన ఆడియన్స్కి. బాయ్ శ్రీవారు, తీస్తున్నాను. ఇది ఉక్స్ పట్టేసింది దీనికి. బాయ్. బాయ్ డాడీ. డాడీ బాయ్. Oh no. Bye Nana. Bye. I love you. రేపు నుంచి షానుకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఈరోజు మనుకి ఎగ్జామ్ కదా, వెళ్ళిపోయింది మను. ఈ ఒక్కరోజు ఎగ్జామ్కి వెళ్తే ఇంకా మనుకి రేపటి నుంచి మొత్తం సెలవులే. రేపటి నుంచి షానుకి ఎగ్జామ్స్ మళ్ళీని. రేపు హిందీ ఎగ్జామ్ అండి. నాకు అసలు హిందీయే రాదు. మా షాను ఇప్పుడు హిందీలో ఒక స్టోరీ నాకు చెప్తుందంట, మీకు కూడా వినిపిస్తుంది. एक किसान अपनी खेत जोत रहा था, अचानक कहीं से एक बालू आ गया. అంటే ఆ ఫార్మర్ అండ్ ఫార్మర్ని ఇలాగ చేస్తున్నారు, తవ్వుతున్నారు.
అప్పుడు సడన్ గా బేర్ ఒక వచ్చిందా? బేర్ వచ్చి అక్కడి నుంచి వచ్చి ఫార్మర్ తో చెప్పిందంట, నేను చంపేస్తాను అందంట. అమ్మో. ఆ ఫార్మర్ అన్నాడు, నన్ను ఎందుకు చంపేస్తావు? ఒకవేళ క్రాప్స్ వస్తాయి కదా, నీకు భూమి పైన కావాల్సిందైతే పైన ఇస్తాను, భూమి కిందది కావాలంటే కిందది ఇస్తాను అనేసి అందంట అన్నారు ఫార్మర్. అప్పుడు बियर बालों ने कहा, भूमि के ऊपर की उपज मेरी और नीचे की तुम्हारी रहेगा. పైన ఉన్నది నాకు, కింద ఉన్నది నీకు అందా. అప్పుడు ఫార్మర్ ఏం చేశాడు, పొటాటో పెంచాడు తెలివిగా. పొటాటోస్ ఫార్మర్ కి వెళ్ళిపోయి ఆకులేమో పేరుకి వెళ్ళిపోయింది. అయ్యో. నెక్స్ట్ టైం పేరేమంది, ఈసారి నాకు భూమిలో కిందది కావాలి అంది, పైవేమో నువ్వు తీసుకో అంది. ఈసారి ఫార్మర్ ఏం చేశాడు, వీట్ పెంచాడు. వావ్, తెలివైన ఫార్మరే. ఫార్మర్ కి వెళ్ళిపోయి బేరికి వెళ్ళిపోయి ఏం చేసింది, తింటుంది అయ్యి. ఈసారి పాఠపడానా అంటే సబక్ సిఖానా అంటే ఎప్పుడన్నా చూసినప్పుడు నేను లెసన్ నేర్పాలి అనేసి గట్రా అంటారు కదా, అలాగ అనుకున్న బేరే ఈసారి ఏమంది, నాకు భూమి చాలా పైన ఉన్నది ఇంకా చాలా కింద ఉన్నా కావాలి అంది. చెరుకేసాడా, చెరుకు మొక్క ఏమన్నా వేసాడా? ఓకే. షుగర్ కే మొక్క వేసాడు, పైన కింద మళ్ళీ పనికిరాదు, ఆకులు కింద రూట్. తర్వాత అప్పుడు అప్పుడు వాళ్ళకి ఏమైంది, చక్రగా అంటే ఏమీ అర్థం అవ్వలేదు. తర్వాత అయిపోయిందా? అర్రే ఎంత తింగరదో. యానిమల్ కదా, అంతే పాపము, అమాయకం. రైతు భలే తెలివిగా తిరిగి. మరి దీనికి కోపం రాలేదు ఇంకా? చూడు ఇక్కడైతే చూడు ఇలా పెట్టింది, అంత కోపం వచ్చినట్టు ఇక్కడ అని పెట్టింది. అయ్యో, బాగుందిరా లెసన్, చాలా బాగుంది షానమ్మ. షానమ్మ చెప్పిన స్టోరీ చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్లో చెప్పండి. ఇంకా హిందీ అయితే టోటల్గా 9 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయాలండి షాను. అదంతా రివిజన్ చేసేసుకుని వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అది చక్కగా రాయగలుగుతుంది. నేను పిల్లల్ని ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేపిస్తాను ఏంటి అని చాలామంది అడుగుతారండి. నేను ఏం పెద్ద గొప్పగా ఏమీ చేయించాను. వాళ్ళకి సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదండి, దానికి సంబంధించి నోట్స్ అయితే ఇస్తారు కదా, ఆ నోట్స్లో ఏదైతే ఇచ్చారో అందులో ప్రతి క్వశ్చన్ చదివిస్తానమాట. వాటినే మళ్ళీ క్వశ్చన్స్ రఫ్ బుక్ మీద ఎక్కిస్తే షాను వాటికి ఆన్సర్స్ అయితే రాస్తుంది. సో ఆ విధంగా రివిజన్ అయితే దానికి కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా నేను ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ కందిపప్పు అయితే నానబెట్టాను కదా, కందిపప్పు తెల్లగపిండి కూర అయితే వండుతానండి. సో అందుకనేసి పప్పునైతే కుక్కర్ పెట్టకుండా నేను దాకలోనే ఉడికిస్తున్నాను. తర్వాత అయితే నేను ఇప్పుడు మరొక పక్కన పొటాటోస్ని ఉడికిద్దాము అనేసి వాటిని అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. పొటాటోస్ని కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఈ లోపల ఇవి రెండు అయ్యే లోపల నేను కొంచెము వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎడిట్ చేసేసిన వ్లాగ్కి. సో దానికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తానండి. ఇంకా నేను పొటాటోస్తో పాటే నా దగ్గర గ్రీన్ బఠానీలు ఉన్నాయండి, అవి ఎండబెట్టేసి స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ గ్రీన్ బఠానీల్ని నానబెట్టాను. ఇప్పుడు ఆ గ్రీన్ బఠానీల్ని కుక్కర్లో వేస్తున్నాను అనమాట. పొటాటోస్తో పాటు కుక్కర్లో వేసుకున్నాను అనుకోండి, అవి కూడా కొంచెం ఉడికిపోతాయి. అప్పుడు నేను ఉల్లిపాయలతో పాటు వాటిని మగ్గించుకుంటే బాగుంటుంది అనమాట. నేను గ్రీన్ బఠానీలు చాలానే ఉడకేసానండి. అయితే మా షానమ్మ 2-3 గుప్పుళ్ళు బఠానీలు అయితే తీసుకొని తినేసింది. సో కూరలోకి అయితే చాలా తక్కువ వచ్చినాయి అనమాట. ఈరోజు నేను చేసిన తెలకపిండి పప్పు కూర ఏంటి, తర్వాత బంగాళదుంప బఠానీ కూర చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. మా హస్బెండ్ ఎంత ఇష్టంగానో తిన్నారు.
తింటున్నారు. మా వారు బాగుంది అనేసి ఎప్పుడు చెప్పరు, కానీ ఈరోజు ఈ పప్పు తెలగపిండి కూర బాగుంది అనేసి ఎక్కువ వేసుకుని తిన్నారు. నాకు అది చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు ఇంకోండి పప్పు అయితే 90% ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కూరకి తగినంత కారం కూడా వేసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని, తెలగపిండి మీ ఇష్టమండి, ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేయండి. నేను ఇది ఫస్ట్ టైం వండాను కదా, అంటే ఎప్పుడు నేను పప్పు కాదు, ఎప్పుడు నేను తెలగపిండి మునగాకు వండుతాను, లేకపోతే తెలగపిండి బీరకాయ వండుతాను. అలాంటిది పప్పు తెలగపిండి ఫస్ట్ టైం వండానండి. కొంచెం తెలగపిండి ఎక్కువ వేసేసాను అనమాట. సో అందుకనేసి కూర చాలా ఎక్కువైపోయిందండి తెలగపిండి ఉడికేసరికి. సో పప్పులో మొత్తం తెలగపిండి అంతా బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పప్పుని తీసుకుని పక్కనైతే పెట్టేసుకుని ఇప్పుడు మనము తాలింపు అయితే వేసుకోవాలండి. సో నేను తాలింపు కోసము వెల్లుల్లిపాయలని రెడీ చేసుకుని ఉంచుకోలేదు. సో ఇంకా అందుకనేసి వెల్లుల్లిపాయలు అవి తీసుకొచ్చి వాటికి తొక్కలుస్తున్నాను అనమాట. మనకి ఏ తాలింపు అయినా కూడా ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే తాలింపు కొంచెము మాడిపోయినట్టుగా వేపించుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఎల్లుల్లిపాయ మా ఈ పెద్ద పాయలండి, ఒక్కో పాయ 20 రూపాయలు అనమాట. అసలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవచ్చండి, అంత పెద్ద వస్తున్నాయి అనమాట. సో నేను ఒక ఎల్లుల్లిపాయ ఒక చిన్న దాన్ని, అంటే నేను దాన్ని ఏమనాలి, ఒక ఉల్లిపాయ లాంటి వెల్లుల్లిపాయ తీసుకుంటే దాంట్లో ఒక బద్ద లాంటి దాన్ని తీసుకుంటే 4-5 ముక్కలు కట్ చేసుకోవచ్చు, అంతలా ఉంటుందన్నమాట. సో నేను వాటిని ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను, తాలింపు నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది అనేసి. సో ఇంకోండి నేను మొత్తం తాలింపు సరుకులన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాను. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. సో వీటన్నిటిని కాసేపు నెయ్యిలో అయితే వేగించేసుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాయి అనుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుని మిక్స్ చేసుకుని, ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే పప్పుని పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఆ పప్పు తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని తాలింపులో బాగా మిక్స్ చేసేసుకుంటే పప్పు తెలగపిండి కూర అయితే రెడీ అయిపోతుందండి. కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా అయితే ఉన్నదనమాట. సో నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా బంగాళదుంప, ఇంకొకటి ఏంటి బఠానీ కూర అయితే వండుతున్నానని. ఆ కూర ఎలా వండాను అన్నది ఆ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ అయితే చూపిస్తానండి. అసలు షను తింటే కుదరవరా, అంత ఎక్సలెంట్గా ఉంది. అమ్మ కనిపిస్తుంది మొత్తం కాదు, అదే దగ్గర ఫేస్ కనిపిస్తుంది కదా, డ్రెస్ టేస్ట్ తింటే వదలవు, అంత బాగుంది. చాలా 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 బాగుంది కూర. నెక్స్ట్ ఇప్పుడు పొటాటో బఠానీ కూర అయితే వండుతున్నానండి. సో దానికోసం అయితే కుక్కర్ అయితే పెట్టాను కదా, సో వాటిని అయితే తీసుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. సో ముందు ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని రెడీగా ఉంచుకుందాము అనేసి ఉల్లిపాయలు అయితే తీసానండి. ఫ్రిడ్జ్లో ఒక క్యాప్సికమ్ ఉండిపోయింది, ఆ ఒక్కదాన్ని ఎందులో వేస్తానులే అనేసి ఈ బంగాళదుంపలో కూడా వేసేద్దాము అనేసి అది కూడా బయటికి తీసాను అనమాట. ఉల్లిపాయలు ఆల్రెడీ తొక్కలు వలుసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. సో ఇంకప్పుడు నేను ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుని ఇంకా కూర అయితే వేసేస్తాను. ఉల్లిపాయలు మగ్గుతూ ఉండే లోపల బంగాళదుంప తొక్కలు అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకుంటానండి. నాకు కిచెన్ కౌంటర్ టాప్ చాలా చిన్నగా అనిపిస్తుందండి. నేను అందులోనే వీడియోలు తీసుకుంటాను, ట్రైపాడ్ పెట్టుకునేటప్పుడు ఆ గ్యాస్ స్టవ్ని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంకోండి ఉల్లిపాయలు అయితే చిన్నగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. నేను రీసెంట్గా బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్ కోసం అయితే చెప్పాను కదండి. సో చాలామంది నాకు కామెంట్స్లో నువ్వు యూజ్ చేస్తే ప్రతిదీ వ్లాగ్లో చెప్తావు కదా భవాని, మరి ఇది ఎందుకు చెప్పలేదు, ఇది జస్ట్ ప్రమోషన్ అని ఇలా చాలామంది అన్నారండి. సో నేను దానికోసం అయితే మీకు ఒకటి చెప్పాలి. బాడీ వైజ్ అన్నది ఖచ్చితంగా అది ప్రమోషనేనండి. అయితే నేను ఏదైనా కూడా బయట ఫుడ్ తినడానికి చాలా భయపడతాను. సో నేను అలా భయపడేటప్పుడు మిమ్మల్ని నేను వేరేది తినేలాంటిది ఏమన్నా అంటే మనం లోపలికి తీసుకునే ఏ ఫుడ్ ఐటమ్ని మిమ్మల్ని తినండి అనేసి నేను చెప్పనండి. కానీ ఈ హెయిర్ గమ్మీస్ని నేను ఎందుకు చెప్పాను అంటే, నాకు దీపావళి టైంలో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు యశోద హాస్పిటల్లో చేస్తారండి. వాళ్ళు ఒక గమ్మీ బాటిల్ అయితే ఇచ్చారనమాట.
నాకు ఆ గమ్మీస్ భలే నచ్చాయండి, పుల్ల పుల్లగా భలే ఉంటాయి. సో రోజుకి ఒకటి, ఒక్కోసారి రోజుకి 2 కూడా గమ్మీస్ అయితే తినేసేదాన్ని. సో ఆ గమ్మీస్ తిన్నాక నాకు బాగానే అనిపించింది, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటేనే. సో ఆల్రెడీ నాకు ఈ గమ్మీస్ తిన్నాను, నాకు ఏమీ కాలేదు, బాగానే ఉంది కదా అనేసి అనిపించింది. సో అదే టైంలో నాకు ఈ ప్రమోషన్ వచ్చిందనమాట, బీ బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్. సో మా హస్బెండ్కి చెప్పాను, నువ్వు ఆల్రెడీ ఇది 1 మంత్ వాడి చూసావు కదా, సో మరి నీకు భయం లేదు కదా, నువ్వు ప్రమోట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు, నువ్వు 1 మంత్ వాడేకనే కదా చెప్తున్నావు అనేసి అన్నారు. సో ఇంక అందుకనేసి ఆ ప్రమోషన్ని నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. లేదు అంటే మీరు నన్ను గమనించవచ్చండి, నేను ఎప్పుడు తినే ప్రొడక్ట్స్ ఎప్పుడు మీకు నేను ఏది ప్రమోట్ చేయలేదు. ఎందుకు అంటే నాకు పాస్తా ప్రమోషన్ కోసము చాలాసార్లు అడిగారండి, బట్ నేను తినను కదా, పాస్తా ఏంటి, నూడిల్స్ ఏంటి, నాకు ఆ ప్రమోషన్లు తరచూ వస్తూ ఉంటాయి. నేను తినని దాన్ని మిమ్మల్ని తినండి అని ఎందుకు చెప్తాను చెప్పండి, నేను తినను కాబట్టి నేను అలాంటివి ప్రమోట్ చేయను అనేసి చెప్తాను అనమాట. ఇంకా బీ బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్ అది మీ ఇష్టమండి, కావాలనుకుంటే వాడండి, లేకపోతే లేదు. నేను అంతకుముందు హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన గమ్మీస్ని వాడాను, అది బీ బాడీ వైజ్ అయితే కాదు, నేము పూర్ణివా సంథింగ్ ఏదో నేమ్ ఉందండి దానికి, ఆ గమ్మీస్ అయితే వాడాను అనమాట. సో గమ్మీస్ నాకు పర్వాలేదు అనిపించి నేను మీకైతే చెప్పాను. ఇంకా హెయిర్ ఫాల్ తగ్గిందా భవాని అంటే, నాకు ఎప్పుడు ఒకటే హెయిర్ ఫాల్ అండి, టూ మచ్ హెయిర్ ఫాలు అలా ఉండదు, అలాగని అస్సలు ఊడకుండానే ఉండదు. హెయిర్ ఫాల్ ఎప్పుడు లైట్గా అయితే ఊడుతూనే ఉంటుంది. అందులోని నేనున్నానంటే అస్సలు ఏ పనిలోని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయను. మెయిన్గా మెడిసిన్ వాడే విషయంలో నా దగ్గర అస్సలు కన్సిస్టెన్సీనే ఉండదండి. నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం బిళ్ళలు తెచ్చుకుంటానా, ఒక రోజు వేసుకుంటే మళ్ళీ 10 రోజులు మర్చిపోతానండి, అలా ఉంటాను. ఇంకా ఈ గమ్మీస్ కూడా అంతే, బీ బాడీ వైజ్ గమ్మీస్ కొనుక్కున్నాను, వరుసగా 4-5 రోజులు వాడాను, మళ్ళీ 4 రోజులు మర్చిపోతాను, అలా అవుతుందనమాట. సో ఇది మళ్ళీ నేను కంటిన్యూ చేయాలండి. నేను తినకపోయినా మా హస్బెండ్ మాత్రం చక్కగా ఈ రోజు కూడా చాక్లెట్ లాగా తీసుకుని అయితే తింటారు. సో నేను తిని చూశాను కాబట్టి నాకు సేఫ్గానే అనిపించింది కాబట్టి మీకు అయితే చెప్పానండి. బట్ నేను ఒక్క విషయం అయితే చెప్తాను, మీరు ఏది వాడుతున్నా డాక్టర్ సలహా లేకుండా అస్సలు ఏది వాడొద్దండి. నాకు హాస్పిటల్లో చేసే వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ధైర్యంగా వాడాను. సో మీరు కూడా ఏదైనా వాడాలి అనుకున్నప్పుడు ఇలాగ ఇది వాడదాం అనుకుంటున్నాను, ఇది సేఫా కాదా అని అడిగి మాత్రమే వాడండి. వంట పని అయితే పూర్తయిపోయిందండి. టైం అయితే ఇప్పుడు 12 o'clock అవుతుంది, 12:10 అయిపోయింది. ఇంకా నాకు ఎడిటింగ్ ఉంది, ఈరోజు మళ్ళీ 2 PM వ్లాగ్ పెట్టాలి కదా, పని చేసుకుంటాను. వంట పని అయితే పూర్తయిపోయింది. టైం అయితే 4 o'clock అవుతుందండి, ఖాళీగా ఉన్నాను. సో అందుకనేసి టైం వేస్ట్ ఎందుకు, మినపప్పు రుబ్బేసుకుంటే నైట్ ఇంకా పని తగ్గుతుంది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట. మినపప్పు ఇప్పుడే కడిగానండి, నుంచి అస్సలు కడగలేకపోతున్నాను, కాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఎక్కువసేపు నుంచి ఉంటే. అందుకనేసి బాల్కనీలో కూర్చుని అక్కడ కడిగేసి అయితే తెచ్చుకున్నానండి. ఇంక ఇది గ్రైండర్ అయితే వేసేస్తానండి. ఇంక మళ్ళీ గ్రైండర్ పడుతున్నప్పుడు పిండి కొంచెం వేస్తుంది, డ్రెస్ పాడైపోద్ది అనేసి చేంజ్ చేసేస్తున్నాను. అమ్మా బాగా టీచర్ రా. ముందు మినపప్పు అయితే గ్రైండర్లో వేసేస్తున్నానండి. మినపప్పుతో పాటు నేను రాగులు కూడా నానబెట్టాను కదా, రాగులనేమో మిక్సీ పెట్టేస్తాను. ఈ పప్పు వేసిన రోజు పని ఎక్కువ ఉంటుందండి, కాళ్ళు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు. సో తాయితీగా ఇప్పుడు రుబ్బేసుకున్నా అంటూ పని అయిపోద్ది. ఇంకా మా వారికి నైట్ ఏమో చపాతీలు చేయమంటున్నారు కదా, ఆ చపాతీ పిండి కూడా కలిపేసుకుంటాను. నేనైతే పప్పు రుబ్బుకుంటున్నానండి. ఈ లోపల పిల్లలిద్దరికి క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది. ఎవరికైనా మీ పిల్లలకి రూబిక్ క్యూబ్ కానీ, అబాకస్ కానీ, లేకపోతే తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ నేర్పించాలి అనుకుంటే స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే టీచర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో పిల్లల క్లాస్ వింటూ ఉంటే నేను పప్పు రుబ్బుకోవడం పని అయితే పూర్తి చేసేసుకున్నానండి.
ఫస్ట్ అయితే నేను మినపప్పు మాత్రమే గ్రైండర్లో వేసానండి. ఈ మినపప్పు నలిగే లోపల నేను రవ్వ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ వీడియోని మా మను క్లాస్ అయిపోయిందని వస్తే నువ్వు తీయమ్మా అంటే తెగ ఊపేస్తుందండి ఫోను. సో ఇంకా మినపప్పు రుబ్బేసుకున్నాను కదా, ఆల్రెడీ రవ్వ కూడా కడుక్కున్న గిన్నెలో అయితే వేసుకున్నానండి. సో మినప్పిండిని అయితే తీసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఆ రవ్వ దాంట్లోని. నేను రాగులు 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 3 గ్లాసుల రాగులకి నేను 3 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకున్నానండి. ఆ ఇడ్లీ పిండిలోకి 3 గ్లాసులు రవ్వ అయితే కలిపేసాను. ఇంకోటి ఇప్పుడు అయితే రాగులు మిక్సీ పట్టేసి ఆ ఇడ్లీ పిండిలో అయితే కలిపేస్తాను. నేను మినపప్పు 2 గ్లాసులు తీసుకున్నాను కదండి, 2 గ్లాసులు మినపప్పుకి 3 గ్లాసులు రాగులు, 3 గ్లాసులు రవ్వ. చాలా మంది రాగి ఇడ్లీ కొలత చెప్పని అడుగుతున్నారండి, సో చెప్పాను అనమాట. ఇప్పుడు ఇది రాగులు కూడా మిక్సీ పట్టేసి గట్టిగా అందులో కలిపేస్తానండి. ఒక్క నిమిషం. ఈరోజు మ్యాక్సిమం రాగే చేసేసాను. రాగులు కూడా మిక్సీ పట్టేసి ఈ రవ్వ కలిపేసిన ఇడ్లీ పిండిలో అయితే వేసేసానండి. రాగులు కొంచెం పలచగా అయిపోయింది, సో అందుకనేసి ఇది పలచగా అయిపోయింది. ఇంకా దోశలు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. రుబ్బేసానండి. మా హస్బెండ్ అయితే ఇప్పుడే ఇంటికి వచ్చారు. సో ఆయన అయితే టీ పెట్టినాకు అని అడిగారండి. పాలు మరిగిచ్చేసి ఆయనకి టీ కూడా పెట్టేస్తాను మరో పక్కన. ఇంకా టైము ఇప్పుడు 5:20 అలా అవుతుందండి. 6 o'clock కల్లా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి వెళ్ళాలి. మా మనితల్లికి రోజుతో సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయండి. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చేసింది. ఇంకా సమ్మర్ హాలిడేస్ మా మనుకి 3 ఎగ్జామ్స్ కలిపి ఒక్క రోజులోనే రాసేసింది మా మను బాబు. చూడు అవునా మా ముక్కు ఉంటుంది. గట్టిగా రుద్దేసి అప్పుడు చూసాం. అప్పుడు దీంట్లో మురికొచ్చు. ఇంకోటి పాలు ఒకటేమో మరిగించడానికి పెట్టాను, ఇంకోటేమో మా వారికి టీ పెడుతున్నానండి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు గ్రైండర్ వేసాను కదా, గ్రైండరు మిక్సీ జారు వాటిని అయితే క్లీన్ చేసుకుంటే పని అయిపోతుందండి. తర్వాత కొంచెం కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి. కానీ ఎక్కువసేపు నుంచి ఉంటే కాల్ మళ్ళీ బాగా నొప్పి చేసేస్తుంది. సో అందుకనేసి నేను ఈ క్లీనింగ్ అంతా రేపు పెట్టుకుంటానండి. ఈరోజు గ్యాస్ స్టవ్ అయ్యి చాలా చిరాకుగా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. పప్పు అయ్యి రుబ్బాను కదా, చిరుపుల కింద అయిపోద్దండి. మా గ్రైండర్ ఎగిరిపోతుంది పప్పు పిండంతని. సో అది క్లీన్ చేయాలి. సో పాలు ఇవి మరిగే లోపల నేను మా షాను కొంచెం అన్నం తినిపించమ్మా అందండి. తనకు ఒక ముద్ద అన్నం తినిపించేసి వస్తాను. పిల్లలిద్దరినీ కరాటే క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. మార్నింగ్ది కొంచెం అన్నం అయితే ఉందండి, సో ఇంకా 1 గ్లాస్ చపాతీ పిండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు మా నలుగురికి సరిపోద్ది. నేను ఎక్కువ చపాతీ తినలేండి, 1 or 2 చపాతీలు అయితే తిని కొంచెం పెరుగన్నం అయితే తింటాను. ఎందుకంటే నాకు చపాతీ ఎక్కువ తినబుద్ధి కాదు. ఇంకా మా వారు నేను కూడా చపాతీ తిన్ను, అన్నమే తినేస్తానులే, లేట్ అయిపోతుంది చపాతీతో పెట్టుకుంటే. మాకు 8, 8:30 అయిపోతుందండి. ఇది వరకు మేము 5:30, 6:30, 7 లోపల నాది డిన్నర్ అయిపోయేది. మా అందరిది గిన్నెలు తోముకోవడం అన్నీ అయిపోయేవి. అలాంటిది ఇప్పుడు బాగా లేట్ అయిపోతుంది. కరాటే నుంచి వచ్చేసరికి 7:10, 7:15 అవుతుంది. వచ్చిన తర్వాత ఇది కలుపుకొని నేను దాన్ని కాల్చి మేము తినేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కూర కూడా ఉండాల్సి వస్తుంటే 8:30, 9 అయిపోతుంది. తిని వెంటనే మళ్ళీ 10 పడుకుంటున్నామా, అసలు తిన్నది అరుగుతున్నట్టే ఉండట్లేదు. సో ఇంకా అందుకనేసి మా వారు లేట్ అయిపోతుంది కదా, ఇంకా అన్నమే తినేద్దాంలే, చపాతీ తిన్నా అన్నం తిన్నా కూడా ఒకటే అనేసి అన్నారు. సరే అయితే అన్నాను. ఇంకా టీవీలో మేమైతే హనీ మూవీ అయితే చూస్తున్నామండి. నేను ఈ మూవీ చూడడం మొదలుపెట్టానే కానీ కంప్లీట్ ఎప్పుడవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే పిల్లలతోటి అవ్వట్లేదండి. అదేమో అడల్ట్ కంటెంట్, ఫౌల్ లాంగ్వేజ్, తర్వాత ఏమో కొంచెము అంత బ్లాక్ మ్యాజిక్ టైప్ కదా. సో పిల్లలకి అలాంటివి నాకు చూపించడం ఇష్టం ఉండదు అనమాట. సో పిల్లలు లేనప్పుడు కొంచెంగా సీరియల్ లాగా 10 minutes, 20 minutes అలా చూడాల్సి అయితే వస్తుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.